అసలే నగదు కొరతతో అల్లాడుతున్న జనానికి బ్యాంకులు ఏటీఎంల సిబ్బంది చిలక్కొట్టుడు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోంది. తాజాగా హైదరాబాద్లో ఏటీఎం కేంద్రాల్లో నగదు పెట్టే ఏజెన్సీ సిబ్బంది నిర్వాకం బట్టబయలైంది. దాదాపు 1,88,00,000 రూపాయల క్యాష్ మాయమైనట్టు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. లాజీ క్యాష్ అనే ఏజెన్సీ ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో రోజు నగదు పెడుతుంది. ఈ క్రమంలో పాత నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లను ఏటీఎం కేంద్రాల్లో పెట్టే సమయంలో లాజీ క్యాష్ సిబ్బంది 1,88,00,000 కాజేసినట్టు ఆ ఏజెన్సీ యాజమాన్యం గుర్తించింది. దీంతో ఏజెన్సీ మేనేజర్ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాజీ క్యాష్ యాజమాన్యం ఫిర్యాదు కేసు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు 23 మంది అనుమానితులను గుర్తించారు. నగరంలోని దాదాపు 30 ఏటీఎం కేంద్రాల్లో నగదు అపహరించినట్టు తేల్చిన పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. వ్యవహారంలో దర్యాప్తు చురుగ్గా సాగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు సిసిఎస్ డీసీపీ అవినాష్ మాంతి. మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీ ఒకటి వాళ్ళు ఇక్కడ ఎస్బీఐది ఏటీఎంస్లో క్యాష్ రిప్లెనిష్ చేసిన పని చేస్తూ ఉంటారు. సో యెస్టర్డే దే హ్యావ్ రిజిస్టర్డ్ కంప్లైంట్ అగేన్స్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ 23 ఎంప్లాయీస్కి నేమ్ చేస్తూ ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏమంటే ఈ ఏటీఎంస్లో క్యాష్ వేయడం అండ్ తీయడం పనిలో వాళ్ళు ఆడిట్ చేసేటప్పుడు 1.88 crores రఫ్లీ షార్ట్ ఫాల్ వాళ్ళకి దొరికింది. అది వాళ్ళ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకి తెలిసింది వాళ్ళు కొన్ని ఎంప్లాయీస్ ఈ డబ్బుల్ని ఫిల్ చేయకుండా మిస్అప్రోప్రియేట్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే కొన్ని రూట్స్లో ఉన్న కొందరు ఎంప్లాయీస్ దాంట్లో ఇన్వాల్వ్ వాళ్ళు